నిర్మల్ జిల్లా బైంస మండలంలో సీరాల ఇలేగం గ్రామాల మధ్యలో ఉన్న చెరువు అలుగు తెగిపోవడంతో వరద నీరు పంట చేలలోకి చేరుతుంది. ఎగువ భాగం నుంచి భారీగా వరద నీరు చెరువులోకి రావడంతో అలుగు తెగిపోయింది. దీంతో చెరువు ఆయకట్టు కింద ఉన్న వందలాది ఎకరాలు నీట మునిగాయి. పత్తి, సోయా ఇతర పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మాట్లాడుతున్నాము. ఇలాగా మా డ్యామ్ ఉంది ముందట, దాని నుంచి నీళ్లు వార్తలేవు, కిందికి ఇది అయితలేవు. దాని గురించి ఇక్కడ కట్ట కూడా పైన సరి డ్యామ్ తగినప్పుడు తెగిపోయింది, ఆ కట్ట కూడా కట్టలేదు. దాని గురించో దేని గురించి అర్థం అయితలేదు. చేతి మొత్తం నాశనం అయిపోతున్నది. మళ్ళా పంట సోయా, మొత్తం సోయా, మామిడి చెట్లు, సిద్ధిపత్త చెట్లు, జామ చెట్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఏ చెట్లు ఉంటలేవు, ఏ చెట్లు అయితలేవు, అన్నీ పడిపోతున్నాయి. ఎట్లా చేయాలా, మేము ఇప్పుడు ఎట్లా బతకాలా? పంటనంతా నాశనం అయిపోయినాం. ఇక్కడ ఏమిటితోటి చేసుకొని ఏమిటితోటి ఉండాలా? ఇప్పుడు శిలారం ఎంత పంట వేసారు? 10 బిగాలు ఉంది. మొత్తం సోయాలు తినం, సోయా అంతా నీళ్ళతోటి కొట్టుకపోతున్నది. ఒక ఇటుది రాదు. ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలా? భూమి అంతా నాశనం అయిపోతుంది.